చందమామ కథ. మినప రొట్టెలు. ఒక ఊర్లో చాలా బీదవాడు ఉండేవాడు. అతను బిచ్చమెత్తుకుని బతుకుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ బీదవాడికి ఆయన భార్యకి మినప రొట్టె తినాలని మోజు పుట్టింది. ఈ మోజు తీరే ఉపాయం లేదు. అందుచేత బీదవాడు భగవంతుడి కోసం తపస్సు చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోనాయనా అన్నాడు. దేవుడే ప్రత్యక్షమై అడిగితే ఈ బీదవాడు సిరి సంపదలు కోరుకోవచ్చు కదా. అలా కోరుకోకుండా, స్వామి, నాకు మినప రొట్టె తినాలని చాలా భ్రమగా ఉన్నది, బోలెడన్ని మినప రొట్టెలు దొరికే వరం ఇప్పించు అన్నాడు ఆ బీదవాడు. అప్పుడు దేవుడు, నువ్వు ఒక్క మినపగింజ సంపాదిస్తే నీకు కావలసినన్ని మినపరొట్టెలు దొరుకుతాయి అని చెప్పి మాయమయ్యాడు. దేవుడు చెప్పిన ప్రకారం బీదవాడు దుకాణానికి వెళ్లి ఒక్క మినపగింజ యాచించాడు. ఆ గింజ పట్టుకుని ఇంటికి వస్తున్నాడు. బీదవాడు ఒక్క అడుగు వేసేసరికి చేతిలో ఉన్న ఒక్క మినపగింజ 2 అయ్యాయి, మరో అడుగుకి 4 అయ్యాయి. బీదవాడు ఇంటికి వచ్చేసరికి భుజం మీద బస్తా మినుములయ్యాయి. ఇంట్లోకి వెళ్లిన బీదవాడు భుజం మీద ఉన్న మినుముల బస్తా కిందకు దించేసరికి భుజం మీద ఇంకో బస్తా ప్రత్యక్షమైంది. అది దించితే మరొకటి. ఎన్ని దించినా బీదవాడి భుజం మీద మినుముల బస్తా ఉండనే ఉంది. ఆ మినుముల బస్తా బరువు మోయలేక బీదవాడు గోడకి చేరగిలబడిపోయాడు. ఇంతలో అతని భార్య వచ్చి బీదవాడు దింపిన బస్తాల్లోంచి ఒక బస్తా విప్పి కొన్ని మినుములు తీసి తిరగట్లో వేసి విసరసాగింది. మినుములన్నీ పప్పు అయిపోయాక చూస్తే మళ్లీ తిరగట్లో ఇన్ని మినుములు ఉండనే ఉన్నాయి. ఎన్నిసార్లు విసిరినా తిరగట్లో మొదటి పోసినన్ని మినుములు ఉండనే ఉన్నాయి. ఇదేం కరమరా బాబు అని తిరగలు వదిలేసి బీదవాడి భార్య విసిరిన పప్పు పట్టుకెళ్లి రోట్లో రుబ్బసాగింది. బాగా రుబ్బిన తర్వాత ఆ పిండి తీసి చూస్తే రోట్లో ఇంకా పిండి ఉంది. అది తీస్తే ఇంకా పిండి ఉంది. ఆవిడికి విసిగెత్తి రుబ్బిన పిండి పట్టుకెళ్లి వంటింట్లో పొయ్యి మీద పెనం పెట్టి ఆ పెనం మీద అట్టు వేసింది. రొట్టె కాలింది. దాన్ని తీసి పళ్ళెంలో వేసి చూస్తే పెనం మీద ఇంకో రొట్టె ఉంది. అది కూడా తీసి చూస్తే ఇంకో రొట్టె పెనం మీద ఉంది. ఎన్ని రొట్టెలు తీసినా పెనం మీద మరో రొట్టె ఉండనే ఉంది. పెనం మీద రొట్టె అలాగే ఉంది, రోట్లో రుబ్బు అలాగే ఉంది, తిరగట్లో మినుములు అలాగే ఉన్నాయి. బీదవాడి భుజం మీద మినుముల బస్తా అలాగే ఉంది. ఇంతలో పొరుగింటి ముసలమ్మ నిప్పు కోసం వచ్చింది. ఇంటి నిండా మినుముల బస్తాలు చూసింది. వంటింట్లో పొయ్యి మీద ఉన్న పెనంలో రొట్టె చూసింది. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని ఒక్క ముక్క తుంచి నోట్లో వేసుకుంది. నమిలింది, మింగింది. మళ్ళీ నోట్లో ముక్క అలాగే ఉంది. మళ్ళీ నమిలి మింగింది. ఇంకా నోట్లో ముక్క అలాగే ఉంది. నమిలి నమిలి నోరు నొచ్చిందే గాని మింగి మింగి పొట్ట ఉబ్బిందే గాని నోట్లో ముక్క మాత్రం అయిపోలేదు. నమలకుండా మింగకుండా ఊసినా సరే రొట్టె ముక్క నోట్లో అలానే ఉంది. ముసలమ్మ కూడా ఆయాసంతో గోడకు చేరగలబడి, నిప్పు కోసం వచ్చిన దానికి ఇదేం పాపకర్మం చుట్టుకుందిరా బాబు, నీ మినప రొట్టె నాశనం గాను అని బీదవాణ్ణి తిట్టింది. రోలుపోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్టుంది. భుజం మీద చచ్చేటంత బరువు పెట్టుకొని దించలేక నేనేడుస్తున్నాను, చాలరా భగవంతుడా ఈ మినప రొట్టెల మోజు అని బీదవాడు ఏడిచాడు. వెంటనే అంతా మాయమైపోయింది. బీదవాడి భుజం మీద మినుముల బస్తా లేదు, తిరగట్లో మినుములు లేవు, రోట్లో రుబ్బు లేదు, పెనం మీద రొట్టె లేదు, ముసలమ్మ నోట్లో ముక్క లేదు. తెచ్చిన మినపగింజ మాత్రం మిగిలింది. ఆ ఒక్క మినపగింజతో బీదవాడు అతని భార్య రొట్టె చేసుకుని తిన్నారు.